పోలవరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. నేను ఒక మాట మాట్లాడండి అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్లు లేవు, ఈయన ఒత్తొత్తు అంటాడు, ఆడ నీళ్లు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు సుప్తో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగున్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్ మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినం. నేను ఉత్తగా చెప్తలేను, లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడా, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరదకెళ్ళి వచ్చే